అందరికి నమస్తే. కొడంగల్ కాన్స్టిట్యున్సీ లగచర్లలో ఏమైంది అందరికి తెలుసు. ఆ కేసులో పెద్ద కాన్స్పిరెన్సీ జరిగిందని పట్నం నరేందర్ రెడ్డిని ఆల్రెడీ అరెస్ట్ చేసిండ్రు. నెక్స్ట్ కేటీఆర్ కాన్స్పిరెన్సీ. కేటీఆరే నరేందర్ రెడ్డికి చెప్పిండు. నరేందర్ రెడ్డి మిగతా వాళ్ళను అందరిని ఉసిగొల్పిండు. వాళ్ళందరూ పోయి కలెక్టర్ మీద దాడి చేసిండ్రు అనేది నడుస్తుంది. అసలు కేటీఆర్ అరెస్ట్ చేస్తారు దీనిలో అనేది ఒక పెద్ద చర్చ. మనం ప్రస్తుతం హైకోర్టు సీనియర్ అడ్వకేట్ రచనారెడ్డి గారితో ఉన్నాం. నమస్తే మేడం. నమస్తే మేడం, మీరు శివారెడ్డి గారు. సెక్షన్స్ అవన్నీ చూస్తున్నారు. అన్ని స్పెషల్ ఈ మధ్య పొలిటికల్ కేసులు నడుస్తున్నాయి మేడం. అవును అవును. మొన్న దాకా ఈ రేస్ కార్ ఒకటి ఉండే, ఇప్పుడు ఈ రీసెంట్ వచ్చింది. ఈ సెక్షన్స్ ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఆ కేసు కూడా చూసిన కదా, అక్కడ ఏం జరిగింది అనేది ఎట్లా ఉంటుంది మేడం? ఈ కేసు ఎట్లా ఉంటుంది, ఎక్కడ దాకా పోతుంది? అంటే ఇది ఒక మనము మీరు రెగ్యులర్గా అంటే మీ రిపోర్టింగ్లో ఇట్లా వాడుతుంటారు చూడు, ఒక సుమ్మి కేసు అన్నట్టు, రైటింగ్ కేసు. ఇది ఒక రైటింగ్ కేసు లాంటిది ఒకటి క్రియేట్ చేసిండ్రు. అంటే ఇక్కడ ఇష్యూ కూడా, ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తే భారతీయ న్యాయ సంహిత ఈ కొత్త మన చట్టం కింద 189(2), 191(2) నేను ఇప్పుడు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ప్రేక్షకులకు. 126(2), 127(2), 132. అయితే ఈ అన్ని ఈ సెక్షన్స్ అన్నీ దేనికి రిలేటెడ్? ఫస్ట్ అన్లాఫుల్ అసెంబ్లీ, అంటే పర్మిషన్ లేకుండా 5-6 మంది కన్నా ఎక్కువ అన్లాఫుల్లీ అక్కడ కలిసి అసెంబ్ల్ అయ్యి ఉన్నారు అని అన్నట్టు. రైటింగ్ అంటే ఆ అసెంబుల్ అవ్వడు, అంటే అక్కడ కలిసి మాట్లాడుకునడము, ఏదో ప్లాన్ చేయడం కూడా రైటింగ్ గురించి. అంటే ఏదో దుమ్మి క్రియేట్ చేద్దాము, ఏదో ఇష్యూ క్రియేట్ చేద్దాము, ఏదో డిస్టర్బెన్స్ క్రియేట్ చేద్దాము, అక్కడున్న పీస్ని, అంటే అక్కడున్న శాంతి భద్రతలకు భంగం కలిగిద్దాము అనేది రైటింగ్. దాని తర్వాత ఈ అన్లాఫుల్ ఒకటి ఏంది? అన్లాఫుల్ అసెంబ్లీ అందరూ కలిసి ఏమో ప్లాన్ చేస్తున్నారు. అంటే మీరు చూడండి ఈ సిచ్యువేషన్ ఎట్లా క్రియేట్ అవుతుందో ఈ సెక్షన్స్తోని చూడండి. అన్లాఫుల్ అసెంబ్లీ ఏంటి? అందరూ కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారు పెద్దగా. రైటింగ్ సెక్షన్స్ అనేది దుమ్మి, ఏదో అక్కడ శాంతి భద్రతలకు హొల్లివెట్టు, కట్టెలు కొట్లాడి, ఇది చేసి అది చేసి, వీళ్ళని తిట్టి వాళ్ళని తిట్టి బెదిరింపులకు గురి చేసుడు, ఇవన్నీ రైటింగ్ అంటారు. దాని తర్వాత రాంగ్ఫుల్ రెస్ట్రెయింట్ అంటే నా అనుమతి లేకుండా నేను ఎక్కడికో వెళ్దాం అనుకున్నప్పుడు నన్ను ఆపేయడానికి ట్రై చేస్తున్నారు. రాంగ్ఫుల్ రెస్ట్రెయింట్ అంటే మనకు యాజ్ అన్ ఇండియన్ సిటిజన్, అంటే భారతీయుల్లాగా మనకు ఈ దేశంలో ఎక్కడికైనా వెళ్ళే స్వతంత్రం ఉంటుంది. ఆ స్వతంత్రాన్ని ఆపడం, ఆ స్వతంత్రాన్ని రెస్ట్రెయిన్ చేయడం, ఒక ఇంట్లోనో ఒక రూమ్లోనో లేకపోతే ఇంకెక్కడనో అట్లా. ఇట్స్ రాంగ్ఫుల్ రెస్ట్రెయింట్. ఇట్ కుడ్ బి రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ ఆల్సో. కానీ ఇక్కడ కన్ఫైన్మెంట్ కాకుండా, అంటే మొత్తం నన్ను ఒక రూమ్లో లాక్ వేశారు కాకుండా నన్ను ఒక జాగ నుంచి ఇంకో జాగకు పోకుండా చేశారు, రాంగ్ఫుల్ రెస్ట్రెయింట్. ఇంకోటి ఏంటంటే పబ్లిక్ ఆఫీసర్ మీద చెయ్యి వేసిండ్రు. అంటే ఇక్కడ లగిచర్లలో ఏం జరిగింది? ఒక భూసేకరణ నోటిఫికేషన్ ఇష్యూ చేసిండ్రని అంటున్నారు. ఇది నేను వార్తలు వచ్చిన వార్తలతోనే చెప్తున్నాను. భూసేకరణ కోసం ఒక ఫార్మా విలేజో ఏంటో అలా నోటిఫై చేసిండ్రు అని అంటుండ్రు. నాకు తెలిసిన ఫార్మాసిటీ ముచ్చర్లలో ఆల్రెడీ నోటిఫై అయిపోయింది, అక్విజిషన్ అయిపోయింది, ఇప్పుడు కంపెనీలకు ఇవ్వడానికి రెడీగా ఉన్నది. కానీ ఇప్పుడు ఉన్నదా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు ఈ ఫార్మా విలేజ్ కింద ఈ సోకాల్డ్ ఫార్మా విలేజ్ కింద భూమిని నోటిఫై చేశారు. ఈ ప్రజా సేకరణ కార్యక్రమం అభిప్రాయ సేకరణ కండక్ట్ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అక్కడికి వచ్చినప్పుడు కట్టెలు ఇంకా రాళ్లతోని ఇంటెన్షన్ టు కిల్. అయితే ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఈ దుమ్మి కేసులల్లా పాత చట్టంలోనైనా ఇప్పుడు మన కొత్త చట్టంలోనైనా శివారెడ్డి గారు, దుమ్మి కేసులో మ్యాక్సిమం 5,000, 10,000, 2 ఏళ్ల శిక్ష, 3 ఏళ్ల శిక్ష ఇంతే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇప్పుడే మన ప్రేక్షకులకు చదివిన 189(2), 191(2), 126(2), 127(2), 132 ఇవన్నీ 2 ఏళ్ళు, 3 ఏళ్ళు,
10,000 జుర్మానా, 5,000 జుర్మానా ఇవి. సో ఇవి బెయిలబుల్ ఒఫెన్సెస్. అండ్ ఇవి అదేంది 7 ఏళ్ల కన్నా ఎక్కువ జైలు శిక్ష అయ్యే ఒఫెన్సెస్ కావు. అందుకోసం వీటికి బెయిలు అండ్ వీటికి అరెస్ట్ కూడా చేయరాదు. అరెస్ట్ ఎందుకు చేయరాదంటే ఇటువంటి అంటే 7 ఏళ్ల కన్నా తక్కువ జైలు శిక్ష ఉన్న ఒఫెన్సెస్ గిట్లా ఉంటే ఖచ్చితంగా పాత చట్టంలో 41A అని అంటుండే. 41A అని అంటే ఈ కొత్త చట్టంలో ఇంకోలా అది మారిపోయింది. అలా నోటీసులు ఇచ్చి మీకు అగేన్స్ట్ ఈ ఎఫ్ఐఆర్ పలానా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, ఆ ఎఫ్ఐఆర్కి మీరు జవాబు ఇవ్వండి. దాని తర్వాత దాన్ని పరిశీలించి వాళ్ళు అవసరం అయితే అరెస్ట్ చేస్తారు. కానీ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ఇన్స్టెన్సెస్ పట్నం నరేందర్ రెడ్డి నేను అక్కడికే వస్తున్నా నేను. సో ఈ దుమ్మి సెక్షన్స్ అన్ని 2-3 ఏళ్ళు అండ్ ఈ అదేంది జరిమానా కాబట్టి వీళ్ళు ప్లాన్ తోని అంటే ఇది నేను లాస్ట్ మన ఈ గుడి ప్రాబ్లం వచ్చింది, మహాంకాళి టెంపుల్లో వాడు రాత్రి వెళ్ళి ఇది చేసి సేమ్ అటువంటి ఏం జరిగిందంటే ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ ఎట్లా చేయాలా, నోటీసులు ఇవ్వద్దు. ఎవరు చెప్పుంటారో అది నేను దాంట్లోకి వెళ్ళను. నోటీసులు ఇవ్వకుండా వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసి వాళ్ళను కొన్ని రోజులు జైల్లో పెట్టి బెయిల్ రాకుండా ఎలా చూడాలి, దానికోసం మీరు ఏం వాడతారు, 109 సెక్షన్ 109 రెడ్ విత్ 190. సెక్షన్ 109 బిఎన్ఎస్ ఏమంటది, ఇట్స్ అటెంప్ట్ టు మర్డర్. అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ రెడ్ విత్ సెక్షన్ 190. 190 అంటే ఏంది, క్రిమినల్ కాన్స్పిరసీ. అంటే ఇప్పుడు మీరు 189 నేను ఫస్ట్ చెప్పినది మీరు గుర్తుంచుకోవాలి. అన్లాఫుల్ అసెంబ్లీ, అన్లాఫుల్లీ ఒక 5-6 కొంతమంది అక్కడ జమయి ఒక క్రిమినల్ కాన్స్పిరసీతోని చంపాలని ప్రయత్నించారు అని చెప్పేసి ఇక్కడ ఒక సెక్షన్స్ అన్ని పెట్టేశారు. సో ఈ దుమ్మి సెక్షన్స్ అన్ని అరెస్ట్ చేయరాదు, వాళ్ళకు నోటీసులు ఇచ్చి వదిలేసేయాలా, ఇక కేసు అది కంటిన్యూ అవుతుంటుంది. కానీ ఇప్పుడు అరెస్ట్ ఎట్లా చేయాలా, బెయిల్ రాకుండా ఎట్లా చేయాలా, జైలు ఎట్లా పెట్టాలా అంటే అవసరం ఉన్నా లేకున్నా అక్కడ కట్టెలున్నా లేకున్నా రాళ్ళున్నా లేకున్నా రాళ్లతోని కొట్టినా లేకున్నా అది సీసీటీవీలో రికార్డ్ అయినా లేకపోతే ఇంకో ఎక్కడైనా రికార్డ్ అయినా లేకపోతే వీళ్ళ చేలల కట్టెలున్నా కత్తులున్నా కటార్లున్నా ఏమి ఎవిడెన్స్ లేకున్నా అటెంప్ట్ టు మర్డర్ చంపేయటానికి వచ్చిండ్రు. సో 109 ఇస్ అటెంప్ట్ టు మర్డర్. అటెంప్ట్ టు మర్డర్ ఈజ్ నాట్ అ నాన్ బెయిలబుల్ ఒఫెన్స్. సో ఖచ్చితంగా అటెంప్ట్ టు మర్డర్ అన్నప్పుడు 7 ఏళ్ల కన్నా ఎక్కువ శిక్ష గల ఒఫెన్స్ కాబట్టి అరెస్ట్ ఆన్ ద స్పాట్ చేయొచ్చు. దాంతోపాటు సెక్షన్ 190 పెట్టిండ్రు, అంటే క్రిమినల్ కాన్స్పిరసీ పెట్టిండ్రు కాబట్టి ఇప్పుడు A1 to A47 అందరినో కొందరినో చాలా మందిని, therefore the arrested accused persons A1, A21, A22 అందరిని కాదు, వాళ్ళకు ఎవరు దొరికిండ్రో వాళ్ళను జైలు వేసేసిండ్రు. A1, A21, A22, A24, A27 వీళ్ళందరినీ జైల్లో వేసేసిండ్రు. ఇప్పుడు రిమాండ్ కోసము వస్తున్నది అనుకుంటా ఇప్పుడు. సో అరెస్ట్ అట్లా అయింది. ఇప్పుడు దుమ్మి కేసులలో మీరు అరెస్ట్ చేయలేరు కాబట్టి దానికో అటెంప్ట్ టు మర్డర్ కేసు అండ్ క్రిమినల్ కాన్స్పిరసీ సెక్షన్ జోడాయించి జైలు వేసుడు. మేడం ఎట్లా చూడాలి మేడం, అక్కడ ఒక పర్సన్ పోయి యాజ్ ఏ లీగల్ నామ్స్లో గ్రామస్తులంతా ఊళ్ళో కూర్చున్నారు, అభిప్రాయ సేకరణ గ్రామంలో చేయాలన్న వాళ్ళు, మీరు ఇట్లాంటి భూసేకరణ విషయంలో మీరు చాలా ఫేమస్ కదా, భూసేకరణ విషయంలో రైతులందరూ కూడా ఊళ్ళో కూర్చున్నారు అభిప్రాయ సేకరణకు వచ్చినప్పుడు. కలెక్టర్ ఏమో 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు, అక్కడ టెంట్ వేసుకొని ఏమన్నాడు ఇక్కడ రండి ఇక్కడ మాట్లాడుకుందామని. ఎట్లుండే భూసేకరణ చేసే పద్ధతి, అభిప్రాయ సేకరణ చేసే పద్ధతి? భూసేకరణలో అంటే డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మన ప్రేక్షకులకు డీటెయిల్డ్గా భూసేకరణ సెక్షన్స్ ఇది చేయకుండా భూసేకరణ స్టార్ట్ చేసినప్పుడు అంటే భూసేకరణ అవుతుంది అని అనడానికి ఉండదు. భూసేకరణ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఫార్మల్గా ఒఫిషియల్గా ఒక
11(1) నోటిఫికేషన్ ఇష్యూ చేసినప్పుడే భూసేకరణ ఒఫీషియల్గా స్టార్ట్ అయినప్పుడు. ఓకే సో అటువంటి నోటిఫికేషన్ ఇచ్చిండ్రా ఇవ్వలేరా నాకు ఐడియా లేదు. సో ఒకవేళ అలాంటి నోటిఫికేషన్ ఇచ్చుంటే దానికి రైతులైనా ఎవరైనా ఫస్ట్ వాళ్ళ ఆబ్జెక్షన్స్ అంటే వాళ్ళకున్న దరఖాస్తులు, వాళ్ళకున్న ఆబ్జెక్షన్స్, ప్రాబ్లమ్స్ భూసేకరణతోనైనా లేకపోతే వాళ్ళు ఇచ్చే కాంపెన్సేషన్తోనైనా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు దరఖాస్తు రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది ఎవరికి, ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్కి. ఆ ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ చాలాసార్లు ఆర్డీఓనే ఉంటారు లేకపోతే కలెక్టరు ఉంటారు. ఆ దరఖాస్తులు ఇచ్చిన తర్వాత అభిప్రాయ సేకరణ కోసము ప్రైవేట్ హియరింగ్, ప్రతి ఎవరెవరు భూములు వెళ్తున్నాయో వాళ్ళతోని ప్రైవేట్ హియరింగ్ జరుగుతుంది. సో నేను అనుకుంటున్నా అంటే ఇప్పుడు నాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేకుంటే లగిచర్లలో ఈ భూసేకరణ ఒఫీషియల్గా స్టార్ట్ అయి ఉండొచ్చు. దాని తర్వాత ఆ సిచ్యువేషన్లో ఈ అభిప్రాయ సేకరణలో ఇదంతా జరిగింది. సో ఇక్కడ పార్టీలు ఇన్వాల్వ్ అయి ఉన్నా, పార్టీలు ఇన్వాల్వ్ అయి లేకున్నా ఇటువంటి అభిప్రాయ సేకరణలో ఖచ్చితంగా వాళ్ళ భూములు పోతున్నాయి, వాళ్ళకు సరైన కాంపెన్సేషన్ వస్తుందా లేదా, వాళ్ళు ఒక భయభ్రాంతుల లైవ్లీహుడ్ అంటే మాకున్న జీవనాధారం ఉంటుందా పోతుందా, అసలు మాకు అటువంటి జీవనాధారం మళ్ళీ మేము ఇంకో జాగలా చేసుకోగలుగుతామా అనే ఒక దీంట్లో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా కొంచెం ఎమోషన్స్ ఎక్కువనే ఉంటాయి. కానీ మరి అంటే నేను ఇప్పటి వరకు నేను అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్స్ పెట్టి భూసేకరణ అభిప్రాయ సేకరణలో అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్స్ పెట్టింది అనేది నేను ఇప్పటి వరకు చూడలేదు. ఓకే నేను లిటరలీ లాస్ట్ ఆల్మోస్ట్ 10 years ఆర్ మోర్ నుంచి భూసేకరణ కేసులు చాలా చేస్తున్నాను. ఇప్పటి వరకు అభిప్రాయ సేకరణలు కొన్ని అంటే గొడవలైనాయి, కోపంతో రైతులు వెళ్ళిపోయినరు, ఇంకో అభిప్రాయ సేకరణ జరిగింది, ఆ రోజుకి క్యాన్సిల్ అయింది, అవి కామన్. కానీ ఇట్లా అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టి ఇది చేసుడైతే నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నా. అంటే ఇక్కడ పొలిటికల్ అంతా ఎంట్రీ అయిపోయింది మేడం. ఇప్పుడు ఆ తీసుకుపోయిన వ్యక్తి బీఆర్ఎస్ కార్యకర్త అనేది వీళ్ళు చెప్పేది. అసలు ఇదంతా కాన్స్పిరెన్సీగా కావాలని కలెక్టర్ని తీసుకుపోయిన ఆ ఊరికి రైతులు కూర్చున్న దగ్గర తీసుకుపోయి అక్కడ దాడి చేయించిండ్రు. దీని వెనుక పట్నం నరేంద్ర రెడ్డి ఉన్నాడు. పట్నం నరేంద్ర రెడ్డి కేటీఆర్ ఆదేశాలతో చేసిండు అనేది వాళ్ళు ఎఫ్ఐఆర్లో పెట్టి కేటీఆర్ పేరు దాంట్లో పెట్టిండు. అందుకే కేటీఆర్ అరెస్ట్ చేస్తారు అనేది వస్తుంది. ఏమని రాసినట్టు మేడం ఒక చిన్న లైన్ ఏమని చెప్పారంటే, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ దేర్ పార్టీ ప్రామినెంట్ లీడర్ దట్ ఈస్ కేటీఆర్ అండ్ అదర్స్. ఫర్దర్ హీ ఆల్సో కఫెస్డ్ ద ఫ్రీక్వెంట్లీ కాంట్రాక్టెడ్ ద అక్యూజ్డ్ సురేష్, అదే ఆయన పట్నం నరేంద్ర రెడ్డి ఒక్కసారి ఒక లిస్ట్ ఇచ్చారు. దాడి 11th రోజు జరిగింది. ఇదంతా 11th రోజు ఒకసారి మాట్లాడాడు, అంతకన్నా ముందు రోజు 2 times మాట్లాడాడు, అంతకన్నా ముందు రోజు ఒకసారి మాట్లాడాడు, 1 రోజు వెనకపోతే ఇంకొకసారి మాట్లాడాడు. అదంతా కేసు ఎస్టాబ్లిష్మెంట్ కోసం పనికొస్తుందా? ఈయన మాట్లాడాడు కాబట్టి ఈయన ఏదో కాన్స్పిరెన్సీలో ఏదో చెప్పేసి కుట్ర అని చేసి చెప్పడానికి వస్తుందా? అంటే నేను మొన్న కూడా ఇంకో ఇలా మాట్లాడుతున్నప్పుడు చెప్పానండి, అది ఏదో చాలా కష్టపడి ఒక మనిషి మీద ఒక కేసు బనాయిస్తున్నట్టు ఉంది ఇది. ఎందుకంటే క్రిమినల్ కాన్స్పిరసీని ఎస్టాబ్లిష్ చేసుడు ఎంతగానో కష్టం. ఎందుకంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటే ఇతను నేరస్తుని మీద ఉండదు. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎప్పుడైనా నేరస్తుడు ట్రయల్ అంటే స్టార్టింగ్ నుంచి ఆఖరి వరకు నోరు ఇప్పకపోయినా పర్వాలేదు. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ మొత్తము అంటే నేరస్తుడు ఈ నేరం చేసిండనే బర్డెన్ అనే మోత మొత్తము స్టేట్ మీదనే ఉంటది, అంటే ప్రాసిక్యూషన్ మీద. ఎవరైతే ఆరోపణ ఎప్పుడైనా క్రిమినల్ లాలో స్టేటే చేస్తుంది, ఎప్పుడైనా స్టేటే ఉంటుంది. సో ప్రాసిక్యూషన్ అంటారు వాళ్ళను. సో స్టేటే ప్రాసిక్యూటర్ కాబట్టి ద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్, ద క్రిమినల్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ టు ప్రూవ్ బియాండ్ అ రీజనబుల్ డౌట్. బియాండ్ అ రీజనబుల్ డౌట్ అంటే ఇక మీరు శాతాలల్లో మీరు పర్సంటేజెస్లలో చూస్తే ఐ వుడ్ సే మచ్ మోర్ దెన్ 80% కన్నా ఎక్కువ.
బియాండ్ రీజనబుల్ డౌట్ మీరు ఖచ్చితంగా ఈ ఫోన్ కాల్స్ దీనికే లింక్ అయి ఉన్నాయి అంటే ఆ 3-4 రోజుల నుంచి ఈ ముచ్చట నడుస్తుంది అని మీరు అది ప్రూవ్ చేయగలిగితేనే ఆ క్రిమినల్ కాన్స్పిరసీ ప్రూవ్ అవుతుంది. సో ఈ బర్డన్ మొత్తము స్టేట్ మీద ఉన్నప్పుడు నాకే ఇది వింటుంటే కొంచెం గమ్మత్తుగా అనిపిస్తుంది. ఎందుకంటే లైక్ భూసేకరణ హియరింగ్ ఏంది, అక్కడ దరఖాస్తులు ఇవ్వడము, దాన్ని వినడానికి వెళ్ళడం ఏంది, వీళ్ళు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం ఏంది. సో ఇప్పుడు ఫోన్ కాల్స్ ఉండొచ్చు, కానీ ఆ ఫోన్ కాల్స్ ఈ ఇష్యూ మీద క్రిమినల్ కాన్స్పిరసీ యాంగిల్ అక్కడ కలెక్టర్ని కావాలని పిలిచి అతని మీద హత్యా యత్నం చేయడానికే పిలిచిండు అనేది వీళ్ళు ప్రూవ్ చేయాలా, ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలా. ఏ బేసిస్ మీద ప్రూవ్ చేస్తారు? ఇప్పుడు కేటీఆర్ను కూడా ఇదే కేటీఆర్ డైరెక్షన్లో పద్మనారాయణ రెడ్డి అనేది దానిలో పెట్టింది మేడం. యాక్చువల్గా దీనిలో ఒక చిన్న ఏంటంటే పద్మనారాయణ రెడ్డి పోలీస్ కన్ఫెషన్లో ఒప్పుకున్నాడు అని వాళ్ళు ఎఫ్ఐఆర్లో పెట్టారు. అది అన్నిట్లో రాసేస్తారు. కానీ ఆయన కోర్టులో అఫిడవిట్ వేసింది ఈరోజు జైలు నుంచి అడ్వకేట్. అసలు నన్ను అడగలేదు, నేను చెప్పలేదు. అదే అంటున్నా శివారెడ్డి గారు. అంటే మన ప్రేక్షకుల కోసం కూడా మన ఎఫ్ఐఆర్లు ఎట్లుంటాయి అంటే, ఎఫ్ఐఆర్లు అయినా ఛార్జ్ షీట్లు అయినా ఎట్లుంటాయి అంటే అన్ని ఎఫ్ఐఆర్లలో అంటే మన ఏంది గృహహింస అయినా లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్ అయినా ఏదైనా మన మొగుడు పెండ్లాల దీని పంచాయతీ నుంచి కొంచెం సీరియస్ క్రైమ్స్ వరకు కూడా అన్నిట్లల్లో ఒప్పేసుకున్నారనే రాసేస్తారు. కానీ అది జడ్జి దాన్ని ఒప్పుకోవడానికి వీల్లేదు. జడ్జి దాన్ని వాళ్ళు ఇచ్చిండ్రని చెప్పేసి కూడా ఒప్పుకోరు. ఎందుకంటే కన్ఫెషన్స్ ఆర్ నాట్ అడ్మిసిబుల్ అండర్ లా. పోలీస్ కన్ఫెషన్స్ ఆర్ నాట్ అడ్మిసిబుల్ అండర్ లా. మొత్తము ఎవరైతే సో కాల్డ్ కన్ఫెస్ చేసిండ్రో అది మొత్తం వచ్చి మళ్ళీ జడ్జి ముందట అదే చెప్తే అప్పుడు ఆ కన్ఫెషన్ వాట్ ఎవర్ దట్ ఈస్ అది రికార్డ్ అవుతుంది. కానీ పోలీస్ ముందట మేము చేసినాము అని చెప్పేస్తే దట్ ఈస్ నాట్ అడ్మిసిబుల్ అండర్ లా. అందుకోసం పోలీసు వాళ్ళు అందరి కేసులల్లో, ఎందుకంటే మేము రోజు కోర్టుకు పోతాం కదా, అందరి కేసులల్లో ఒప్పేసుకుండు, హస్బెండ్ ఒప్పేసుకుండు, లేకపోతే మామ ఒప్పేసుకుండు, లేకపోతే అత్త ఒప్పేసుకుంది, లేకపోతే ఇంకా సీరియస్ క్రైమ్స్లల్లో దొంగతనం చేసినట్టు ఒప్పేసుకుండ్రు, లేకపోతే వీళ్ళని కొట్టినట్టు ఒప్పేసుకుండ్రు, లేకపోతే ఈ ఫ్రాడ్ చేసినట్టు ఒప్పేసుకుండ్రు, అన్నీ ఒప్పేసుకున్నారని రాసేస్తారు. ఇక ఇంచుమించు అక్కడికే. బట్ అంటే మన చట్టం కూడా చాలా సాఫిస్టికేటెడ్ అండి. అందుకోసము పోలీస్ కన్ఫెషన్స్ని ఒప్పుకోవద్దని చట్టంలోనే ఉంది. అందుకోసం జడ్జి మళ్ళీ దాన్ని రీఐటరేట్ చేసి మీరు ఓకే ఈ కన్ఫెషన్ ఇగో నా దగ్గర ఇది ఉంది, ఇది మీరు చెప్పారా, మీ వర్జన్ ఇప్పుడు నా ముందట మళ్ళీ చెప్పండి అని అంటారు. సో ఇప్పుడు కన్ఫెషన్, సో అదే అంటున్నా, పట్నం నరేందర్ రెడ్డి దీంట్లో ఇన్వాల్వ్డ్ అయ్యి అసలు దీని గురించే అతనికి ఫోన్ చేసిండా, అసలు అతను ఇన్వాల్వ్డ్ ఉండా, అసలు అక్కడ కట్టెలు రాళ్ళు కటార్లు పెట్టలేరు, అసలు కట్టెలు రాళ్ళు ఉన్నాయా, అసలు అక్కడ దాడి జరిగిందా, అసలు అమాయకమైన రైతులు వాళ్ళకు భూమి వాళ్ళ గోస ఉచ్చుకుంటారు, వాళ్ళకు భూమి ఉంటుందా పోతుందా అనే అంటే ఉన్న టెన్షన్ స్ట్రెస్లో వాళ్ళు పోయి కలెక్టర్ మీద దాడి చేస్తారని అయితే నేను అనుకోను. అదే ఒక పెద్ద అంటే స్ట్రెచ్ అనుకుంటే, అంటే ఇట్స్ చాలా కష్టపడి ఆ సీన్ని క్రియేట్ చేసిండ్రు అని అనుకుంటే, ఈ ఫోన్ కాళ్ళు ఈ పలానా వాళ్ళే ఫోన్ కాల్ చేసిండ్రు, ఆ ఫోన్ కాల్ అతను అంటే కేటీఆర్ దగ్గర నుంచి వచ్చింది, కేటీఆర్ ఈ ఇష్యూ గురించే ఫోన్ కాల్ చేసిండ్రు అంటే ఇక చాలా కష్టం. నేను ప్రాసిక్యూటర్ని అయితేనైతే ఏందయ్యా ఇది అని అంట. ఏం చేయమంటావు అయ్యా ఇది అని అంట. నేను ఏం చేయమంటావు అయ్యా అంటే ఎట్లా అంటే నాకు ఎవరన్నా ఉన్నారా, చూసిండ్రా, ఏమైనా రికార్డింగ్ ఉందా, లేకపోతే ఏమైనా ఫోన్ కాన్వర్సేషన్ మీరు విన్నారా, ట్యాపింగ్ అని చెప్పేసి వీళ్ళు వాళ్ళ మీద వేసిండ్రు, వాళ్ళు ఇప్పుడు మళ్ళా వీళ్ళు హాయి కూడా చేస్తుండ్రు అని ఇద్దరు అంటున్నారు. సో అదే ఇన్అడ్మిసిబుల్ అయిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే ట్యాపింగ్ ఈజ్ ఇల్లీగల్, పర్మిషన్స్ లేకుండా మీరు ట్యాప్ చేయడానికి వీల్లేదు, అండ్ పాలిటిషియన్స్ అయితే అసలే ట్యాప్ చేయడానికి వీల్లేదు. ఇట్స్ ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ. సో ఇప్పుడు ఏం ఎవిడెన్స్ చూపెడతారు? ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి మేడం ఈ కేసులో? ఎందుకంటే కేటీఆర్ డైరెక్షన్, కేటీఆర్ ద వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ బీఆర్ఎస్, ఆయన వాళ్ళ లీడరు చేసిండొచ్చు, ఫోన్లు బహుశా మాట్లాడుతుండొచ్చు వాళ్ళు. ఇప్పుడు కేటీఆర్ అది రీజన్స్ పిచ్చి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా?
ఫోన్ మాట్లాడింది కాబట్టి పత్ని నరేంద్రుడితో ఈయన కూడా ఫోన్ మాట్లాడినాడు కాబట్టి ఈ మన అమెరికాలో జరిగిన ఎన్నికల నుంచి ఈ పదం చాలా బయటకు వచ్చింది. లాఫేర్ అంటారు. అంటే చట్టాన్ని వాడుకొని మన ప్రత్యర్థులను పొలిటికల్ ప్రత్యర్థులను లొంగదీసుడు అన్నమాట. సో ఈ లాఫేర్ అన్నది ఇది తప్పు. సో ఇక్కడ కేటీఆర్ అక్కడ అది చేసిండు, లేకపోతే ఆ ఫోన్ కాల్ చేసిండొచ్చు, కానీ ఆ ఫోన్ కాల్ దాని గురించి అని ఎస్టాబ్లిష్ ఎట్లా చేస్తారు? అరెస్ట్ చేసుడా శివారెడ్డి గారు దేని మీదనైనా అరెస్ట్ చేయొచ్చు. గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి వాళ్ళు ఏదైనా పెట్టి అరెస్ట్ చేయొచ్చు. ఈ సిచ్యువేషన్ చూస్తేనైతే అట్లనే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక దుమ్మి కేసులో ఒక అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ యాడ్ చేసిండ్రంటేనే ఇమ్మీడియట్గా లోపలేయడానికి. లేకపోతే జడ్జే అంటే ఇప్పుడు రిమాండ్కి ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏం సెక్షన్స్ పెట్టిండ్రు అని అడుగుతారు ఏ జడ్జ్ అయినా. పలానా 189, 191, 126, 132 అని అంటే ఇవన్నీ వేలబుల్ కదయ్యా, నా టైం ఎందుకు వేస్ట్ చేస్తుండ్రు అని అంటారు. ఏ జడ్జ్ అయినా అంటారు. మీరు నోటీస్ ఇష్యూ చేయండి అని అంటారు. వీళ్ళు రిలీజ్ చేయాలి ఇమీడియట్. సో ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి బెయిల్ రాకుండా కొన్ని రోజులు లోపల ఉంచడానికి ఆ 109 రెడ్ విత్ 190. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది రచనారెడ్డి గారు మేడంతో స్పెషల్ ఇంటర్వ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.